మీరు చూస్తున్న మొక్క సబ్జా గింజల మొక్క. గగ్గరపత్తి విత్తనాలుగా గ్రామీణ ప్రాంతంలో వ్యవహరిస్తారు. బెసిలస్ గింజలు అని కూడా అంటారు. ఈ చెట్టు ఇండ్లల్లో తొట్లల్లో పెంచుకొనవచ్చు. దీని గింజలు అత్యంత ప్రాధాన్యం కలిగినటువంటి గింజలుగా మనం భావించి వాడడం జరుగుతుంది. దీంట్లో విత్తనాలు నల్లగా ఉండి నీటిలో వేసి ఒక 10 గంటలు ఉంచినప్పుడు నీటిని పీల్చుకొని ఉబ్బెత్తుగా మారి ఉపయోగానికి వస్తాయి. ఆకులు చూడవచ్చు. అదేవిధంగా పుష్ప విన్యాసం. ఈ పుష్ప విన్యాసం ఎండిన తర్వాత కాలం లోపల నల్లటి గింజలనిస్తుంది. ఆకులు కూడా ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. ఆయుర్వేదంలో చాలా ప్రాశస్త్యమైనటువంటి మొక్క. చాలా ఉపయోగాలు ఉన్నాయి. రోగ నిరోధక శక్తిని పెంచడానికి, బరువు తగ్గించడానికి, జీర్ణక్రియ మెరుగుపరచడానికి, ఆరోగ్యాన్ని పెంచడానికి, రక్తంలో గ్లూకోజ్ శాతం తగ్గించడానికి దీన్ని ఉపయోగిస్తారు. ఎక్కువగా వేసవి కాలంలో శీతల పానీయాలలో కలిపి వాడుతూ ఉంటాము. శరీరం యొక్క వేడిని తగ్గిస్తుంది కాబట్టి ఇంటిలో చక్కగా పెంచుకొనవచ్చు.